నిన్న మనం స్నేహం గురించి చర్చించుకునేటప్పుడు 3 రకాల స్నేహాలను ఉదాహరణగా చెప్పుకున్నాం. వాటిలో మొదటిది శ్రీకృష్ణుడు కుచేలుడు, రెండవది కర్ణుడు దుర్యోధనుడు, మూడవది శ్రీకృష్ణుడు ద్రౌపది. ఇవి కాకుండా ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన మరో స్నేహబంధం మహాభారతంలో ఏంటి అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు. సో వాళ్ళు చెప్పుకోవడానికి బావమరిది అయినా కానీ వాళ్ళు ఎంతో స్నేహంగా మెలిగేవాళ్ళు. కృష్ణుడు చెప్పిన విధంగానే పాండవులు నడుచుకునేవాళ్ళు. కృష్ణుడికి తమ బాధలు తెలుసు, వాటి నుంచి ఎలాగ విముక్తి పొందాలి అనేది కూడా తెలుసు అని శ్రీకృష్ణుని భగవంతునిగానే వాళ్ళు ఆరాధించారు. ఆ పాండవుల్లో ముఖ్యంగా శ్రీకృష్ణుడిని ఎక్కువగా అభిమానించేవాడు అర్జునుడు. అలాగే అర్జునుడికి కూడా శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం. సో ఈ బంధం వల్ల వాళ్ళు ఎంతో మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు. కురుక్షేత్ర మహాసంగ్రామం సమయంలో కూడా శ్రీకృష్ణుడు గీతోపదేశాన్ని అర్జునుడికే ఎందుకు చెప్పాడంటే అర్జునుడు శ్రీకృష్ణుడిని గురువుగా భావించాడు. అందువల్ల శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి గీతోపదేశాన్ని వివరించడం జరిగింది. అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో ఇటుపక్క పాండవులు అటుపక్క కౌరవులు అందరూ నా బంధువులే కదా అని ఒక మీమాంసతో యుద్ధం చేయడానికి ఉపక్రమించుడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, నువ్వు చేస్తున్నది నీ ధర్మం మాత్రమే, నీ కార్యం నువ్వు చేస్తున్నావు, దాని ప్రతిఫలం అనేది నీ చేతుల్లో లేదు, అది నా చేతుల్లో ఉంది. అందువల్ల నీకు ఇచ్చినటువంటి కార్యాన్ని చేయాల్సిన బాధ్యత నీది. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని యుద్ధం, కాబట్టి నువ్వు యుద్ధంలో ముందుకు నడువు అని ప్రోత్సహిస్తాడు. అర్జునుడు కూడా ఆ విధంగానే శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా నడుచుకుంటూ యుద్ధోన్ముఖుడవుతాడు. సో ఈ విధంగా కూడా శ్రీకృష్ణుడు అర్జునుడు అనేవాళ్ళు మనకి ఒక మంచి స్నేహితులుగా, ఒక మంచి గురు శిష్యులుగా, ఒక మంచి బంధువులుగా మనకి కనిపిస్తారు మహాభారతంలో.